బోడి గ్రేవీ అంటే ఇక్కడ చికెన్ అయ్యి ఆపు చేయాలా బోడి గ్రేవీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులు అవుతుంది వ్లాగ్స్ చేసి. మళ్ళీ ఈరోజు వచ్చాను బయటికి. దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జ్ మొత్తం చూసేద్దామని వచ్చాం. చూసి బయట ఫుడ్ తినేసి మళ్ళీ రిటర్న్ వచ్చేద్దాం. ఉడకబెట్టిన ఇక్కడ ఒక మినీ ఇంటర్వ్యూ జరిగింది నాకు, కానీ ఆ క్లిప్స్ రికార్డ్ అవ్వలేదు. ఒకడు ఏం చేశాడంటే వచ్చి ఇదేం కెమెరా, ఎందుకు వాడతారు, ఇవన్నీ మొత్తం డీటెయిల్స్ అడిగాడు నన్ను. ఎందుకు వీడియో రికార్డ్ చేస్తున్నావు, ఏం చేస్తావు, ఏం చేస్తున్నావు కెమెరాతో, దేనికి, మొత్తం A to Z అడిగాడు నన్ను. ఆ వీడియోస్ ఏం చేస్తావు, ఎక్కడ పెడతావు, మీ ఛానల్ నేమ్ ఏంటి, నువ్వేంటి, అది ఇది అని. అది రికార్డ్ అవ్వలేదు. వాడి ఫోటో అయితే క్యాప్చర్ అయింది కానీ మొత్తం రికార్డ్ అవ్వలేదు తర్వాత మ్యాటర్. వీడియో వాడు మొత్తం అన్నీ అడిగాడు నన్ను. కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాం. నైట్ టైం వస్తుంటే బాగుండేది, లైటింగ్ మొత్తం ఉంది. మనం డే టైం వచ్చాం కాబట్టి అంత ఏం అనిపించదు. నైట్ టైం లైటింగ్తో అయితే సూపర్ ఉంటుంది. ఈసారి నైట్ టైం వద్దాం. కుమారి అంటే స్టాల్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం. క్రౌడ్ ఉంది కొద్దిగా. మేము వచ్చేసి 3 బగారా రైస్ విత్ మటన్ కర్రీ, లివర్ ఫ్రై అయితే చెప్పాం. టోటల్ బిల్ వచ్చేసి 900 అయింది. బోడి గ్రేవీ అంటే ఇక్కడ చికెన్ అయ్యి ఆపు చేయాలా బోడి గ్రేవీ. అమ్మా
మటన్ లివర్ చికెన్ లివర్ 3 మటన్ కర్రీ లివర్ ఫ్రై మా సాయి 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 అందరికీ సాయి అన్నిటికీ కారణం సాయి సూపర్ అదిరిపోయింది. దుర్గం చెరువు లేక్ వ్యూ దగ్గరికి అయితే వచ్చాం, కానీ అది క్లోజ్ చేశారు, ఓపెన్ లేదంట, లోపల వర్క్స్ జరుగుతున్నాయి అని చెప్పి ఆపేశారు. ఇక అందుకే మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఎలివేషన్ ఉండాలి, ఎలివేషన్ టైప్ ఉండాలి. సరేనా ఏం చెప్పు ఎలివేషన్ సరే అంటున్నావు ఎట్లా నేను తీస్తా ఆగన్నా, నువ్వు టెన్షన్ పడకన్నా. ఏ ఆగు నువ్వు విడకు. రిటర్న్ వచ్చేటప్పుడు ఇలా అల్లు అర్జున్ ఇల్లు అవి కవర్ చేసి వద్దామని చెప్పి లోపలికి వెళ్ళాం. అల్లు అర్జున్ ఇల్లు అయితే తీసాం, కానీ మన సైడ్ మిర్రర్స్ వల్ల అంత అయితే పడలేదు. అది చూపిస్తాను మీకు కూడా మొత్తం పెట్స్. ఇదే అల్లు అర్జున్ ఇల్లు, మన సైడ్ మిర్రర్ వల్ల సరిగ్గా పడలేదు, కవర్ చేయలేకపోయాం దాన్ని సరిగ్గా. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇంతే. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం, ఉంటాను.